భవనం అనే సినిమా చూసా భయ్య, చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ ఫుల్ లెంత్ కామెడీ ఉంది, అందులో అర్రర్ కూడా సూపర్ ఉండడం మాత్రం అది వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటారు. నెక్స్ట్ లెవెల్ ఒకటైతే చెప్తా భయ్య, సూపర్ గుడ్ ఫిల్మ్స్. వాళ్ళు ఎన్ని మంచి సినిమాలు అందించారు, ఎన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు అందించారు. అసలు సినిమా అంటేనే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అనే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇప్పుడు వచ్చిన భవనం అనే సినిమా, ఆ అర్రర్ ఏంది, ఆ కామెడీ ఏంది, అది ఇంకోటి ఏంటి మెయిన్ అర్రర్ కామెడీ తీయడం ఒక లెక్క కాదు భయ్య. డైరెక్టర్ నిజంగా మెచ్చుకోవాలి. ఆ స్టోరీ తగ్గట్టు అంటే కమెడియన్స్ తో ఇంత బాగా కామెడీ అలాగే అర్రర్ తీసుకురావడం సూపర్. నిజంగా సార్ డైరెక్టర్ ఒక్క నిమిషం రండి సార్, అసలు మామూలుగా తీయలేదు. సినిమా చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ గా ఉంది. అసలు డైరెక్టర్ గారు మాట్లాడక సినిమా మాట్లాడుతుంది కదా, డైరెక్టర్ గారు మాట్లాడకపోయినా సినిమా మాట్లాడుతుంది అయ్యా. సినిమా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అయ్యా. ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీ కానీ, శకలక శంకర్ కానీ, ధనరాజ్ కానీ, అసలు బిత్తిరి సత్తి కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అసలుకి అజయ్ గారి క్యారెక్టర్ కానీ, ప్రభాకర్ గారి, బాహుబలి ప్రభాకర్ గారి క్యారెక్టర్ కానీ, ఎవరిథింగ్ ఎవరిదైనా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. భవనం అనే సినిమా చూసినా నాకైతే సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఏందబ్బా ఇంతమంది కమెడియన్స్ ఉన్నారు, ఏంది హీరో లేరు, ఏం లేరు, సినిమా ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గారికి గ్రేట్ అని చెప్పుకోవచ్చు. బాలాచారి సార్ ఒకసారి నిజంగా కంగ్రాట్స్ సార్. నిజంగా అంటే నిజం చెప్పాలంటే ఒక ఫ్రాంక్ ఆర్పి చౌదరి లాంటి పెద్ద ప్రొడక్షన్ లో మీరు డైరెక్షన్ చేశారంటేనే అది ఒక సక్సెస్ఫుల్ అయిపోయింది సినిమాలో. అంత మంచి కాన్సెప్ట్ అయితే అనిపించింది నాకైతే. ఇంకా అసలు అంతమంది కమెడియన్స్ ని ఒకే ప్లేస్ లో పెట్టి వాళ్ళతో కామెడీ అనే కాదు, అందరూ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ కామెడీ కాకుండా హారర్ ఎలిమెంట్ కానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ, అంటే నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి ఎక్సైట్మెంట్ కానీ, అదంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఈ సినిమాలో జస్ట్ హారరే ఉందా ఇది ఉందా అని కాదు, హీరోయిన్ అందాలు కానీ అదంతా చాలా అంటే చాలా మంచిగా చూపించారు. కుర్రోళ్ళకైతే నిజంగా పడి అంతా ఆనందపడిపోతారు. ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. అంటే ఫ్యామిలీ గురించి కానీ, ఫ్రెండ్షిప్ గురించి కానీ, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఆ మోసాలు కానీ, ఇవన్నీ చాలా అంటే సినిమా చూస్తే మాత్రం మీకు అయితే నిజంగా చాలా బాగా డెప్త్ అయితే చాలా డీప్ గా కనెక్ట్ అవుతారు అనమాట. ఇప్పుడే చూశాను భవనం మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. కమెడియన్స్ ఇంత మందిని పెట్టుకొని ఇంత ఆర్ఆర్ సినిమా తీస్తారని నేను అసలు అనుకోలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సప్తగిరి కానీ, శకలక శంకర్ కానీ, ధనరాజ్ కానీ, బిత్తిరి సత్తి కానీ, చాలా తాగోతు రమేష్, ఇంతమందిని పెట్టుకొని కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ హర్రర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా చాలా గట్స్ ఉండాలన్నమాట. డైరెక్టర్ గారు ఈ సినిమా ఒప్పుకున్న ఆర్పి చౌదరి, ప్రొడ్యూసర్ గారు కానీ చాలా చాలా మంచి సినిమా తీశారు సార్. మనం సినిమా ట్రైలర్ చూసి చాలా భయపడ్డాను ఫస్ట్. ఏంట్రా బాబు కమెడియన్స్తో ఎంత హారర్ క్రియేట్ చేశారా, ఇంత థ్రిల్లింగ్గా ఉంటుందేమో అని సినిమాకి అయితే వచ్చాను. ఫుల్ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను నేనైతే. నిజంగా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. ఏంటంటే వాళ్ళు కామెడీ చేస్తూ ఆ భయంలో కూడా కామెడీని క్రియేట్ చేయడం చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది నాకు. ఇంకోటి ఆ స్టోరీ సింకింగ్ ఉంది వేరే లెవెల్. అసలు ఎక్కడి నుంచి ఎలా మలుపు తిప్పారంటే అసలు ఫ్యామిలీ ఎమోషన్ని వీటన్నిటిని గ్రాప్ చేయడం, ఫ్యామిలీ ఆడియన్స్ని గ్రాప్ చేయడం చాలా బాగా అనిపించింది. ఇందులో మెయిన్గా యాక్టర్స్, కమెడియన్స్ వేరే లెవెల్ చించేశారు. శకలక శంకర్ గారు కావచ్చు, సప్తగిరి కావచ్చు, మన తాగోతు రమేష్ అన్న, అందరూ వేరే అంటే వేరే లెవెల్. హీరోయిన్ గారు ఆ అటెన్షన్ అనేది చాలా అంటే చాలా గ్రాప్ చేసేలా